హాయ్ అండి, ఈజీగా అయిపోయే శాండ్విచ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి. మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మేమైతే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో, కీరా, క్యారెట్, బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసుకుని తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. అవి లేకపోతే పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. తీసుకున్న వెజిటేబుల్స్కి తగ్గట్టు మైనస్ వేసుకోవాలి. నేనైతే వెజ్ మైనస్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని పక్కన పెట్టుకోవాలి. బయట శాండ్విచ్ బ్రెడ్ అని దొరుకుతుందండి, అదైనా తీసుకోవచ్చు. లేదా నార్మల్ బ్రెడ్ తోటైనా ఇలా ట్రై చేయండి. ముందుగా బటర్ రాసి గ్రీన్ చట్నీ అప్లై చేసిన తర్వాత కలుపుకున్న మిక్స్ పెట్టి పైన పెట్టే బ్రెడ్కి కూడా ఇలా బటర్ అప్లై చేసుకుని 2 సైడ్స్ పెనం మీద అయినా లేదా శాండ్విచ్ గ్రిల్లో అయినా కాల్చుకోవడమే. ఒక సైడ్ అనేది దోరగా కాలిన తర్వాత వేరే సైడ్ కూడా బటర్ రాసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.